నమస్తే నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా రైతులందరికీ వారి కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు నేల తల్లి కార్యక్రమంలో దేశీయ ఆవుల ప్రాముఖ్యత, వాటి సంరక్షణ, అవి ఎన్ని రకాలుంటాయి, వాటి గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న ఏవిని చూద్దాం. ఏవి ప్లీజ్. మనిషి మనుగడలో ఆవుకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందులో ప్రాచీన కాలం నుంచి ఎంతో విశిష్టంగా ఉండే దేశీయ ఆవు రైతుకు వెన్నెముకలా ఉండేది. ఒకప్పుడు రైతుకు భూమి లేకపోయినా ఇంట్లో ఆవులుండేవి. వాటి పాల ఆధారంగా జీవనాన్ని కొనసాగించేవారు. ఆవుకు పుట్టిన కోడెలు రైతుల భూములను దున్నేవి. ఆవు వ్యర్థాలు పంటలకు ఎరువులుగా వినియోగించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ దేశీయ ఆవులు కనుమరుగైపోతున్నాయి. ఈ సంక్రాంతి పండుగలో భాగమైన ఆవు ప్రాముఖ్యత గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఇందులో భాగంగా అందరికీ ఆరోగ్యాన్ని అందించే దేశీయ ఆవు ప్రాముఖ్యత ఏంటి, ఆవుల పోషణను రైతులు ఉపాధిగా ఎలా మలుచుకోవచ్చు అన్న అంశాలపై మాట్లాడుకుందాం. ఏవి చూసాం కదా. ఇక ఈ దేశీయ ఆవులకు సంబంధించి పశు వైద్యులు డాక్టర్ సంతోష్ కుమార్, అలాగే విభిన్న రకాల దేశీయ ఆవులను పోషిస్తున్న గో సంరక్షకులు కిరణ్ గారు మన హెచ్ఎంటీవీ స్టూడియోలో మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. అలాగే దేశీయ ఆవుల గురించి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. నమస్కారం. సో కిరణ్ గారు, ముందుగా మీరు చెప్పండి. సో మనం ఒకప్పుడు హిందువులైతే గోవులను చాలా లక్ష్మీదేవిగా పూజించేవాళ్ళు. సో అది మనకు తెలిసింది. అయితే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, గోవులు కనుమరుగయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే రాండాని పరిస్థితి కావచ్చు, మన భావితరాలకి ఎలా అంటే ఒక వీడియో రూపంలోనో ఒక పుస్తకాల్లోనో చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న చాలా మందిలో కనిపిస్తుంది. సో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటారు, ఏం చెప్తారు? సో ఒకప్పుడు గోవు అంటే గోమాతగా పూజించేవాళ్ళు. అండ్ ఈ గిత్తరు గో ఆధారంతో గోతోటి మొత్తం వ్యవసాయము, మన ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్ని దాని ప్రకారమే జరిగేవి. ఊర్లలో గోవుని ఒక కుటుంబ సభ్యుల మాదిరే వాళ్ళు చూసేవాళ్ళు. గోవు అంటే దాని పశువులాగా కాకుండా. సో దానికి పుట్టే గిత్తలతోటి ఇప్పుడు వ్యవసాయం కానీ, మనకు ట్రాన్స్పోర్టేషన్ కానీ, వ్యవసాయ పనిముట్లు తరలించడానికి, భూమి దున్నడానికి, ప్రతిదానికి గోవుతోటే చేసేవాళ్ళు అప్పుడు. సో రానేమైంది, కాలక్రమేణం మనము ఆధునీకరణం వచ్చింది, ఈ మిషనరీ వచ్చేసింది. మనం దున్నడానికి కానీ, మనకు ఈ రకరకాల మోటార్లు వచ్చాయి, కార్లు అవన్నీ. సో స్లోగా అది మన నుంచి ఎలిమినేట్ అయిపోకుంటూ పోయింది అది. సో ఎంత బాధ అంటే ఇప్పుడు ఊర్లలో కూడా ఆవులు కనిపించకుండా మనకు సిటీలో వదిలిపెట్టండి. సో మెయిన్ అదొక రీజను. ప్లస్ దీని మీద అవగాహన కూడా తక్కువ ఉంది. అంటే దేశీయ ఆవు అంటే ఓన్లీ పాల కోసమే ఒక యానిమల్ని పెంచే స్థితికి వచ్చేసాం మనం. సో ఆవు ప్రాముఖ్యత కూడా రానున్న జనరేషన్లో మన వరకే తగ్గిపోయింది. ఇంకా రానున్న వాటిల్లో ఇంకా తగ్గిపోయిన కారణం కూడా అది స్లోగా తగ్గుకుంటూ వచ్చింది ఊర్లలో. ఓకే సంతోష్ గారు, ఇప్పుడు ఈ దేశీయ ఆవుల ప్రాముఖ్యత ఏంటంటారు? వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి? ఈ సంరక్షణ ఎలా ఉండాలంటారు? సో మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ మన సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు భోగి పండుగ. సో భోగి పండుగ నుంచే మనకు ఆవు యొక్క, గోమాత యొక్క ప్రత్యేకతను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈరోజు పొద్దున వేసినటువంటి ముగ్గులలో గొబ్బెమ్మలు పెట్టాలంటే కావాల్సింది గోమాత యొక్క గోమయం. సో ఆ గోమయం నుంచే మన యొక్క ప్రాముఖ్యత స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా వేదకాలం నుంచి కూడా మన గోవులని గోమాతగా, సకల దేవతలకు నిలయంగా, లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి గోమాతగా మనం పూజించడం జరుగుతుంది. ఇంకా గోవు నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే సేంద్రియ వ్యవసాయంలో చేయాలంటే దానికి కావలసినటువంటి గోమయము, గోపంచకం ద్వారానే మనం సేంద్రియ వ్యవసాయం చేసి ఆరోగ్యమైనటువంటి ఆహారోత్పత్తులను సాధించవచ్చు. ఇంకా కనుక చూసుకున్నట్లయితే గో ఉత్పత్తులు కాకుండా ఇంకా రకరకాలుగా మనకు గోమయం, గోపంచకం, పెరుగు, నెయ్యి, పాలు ఇవన్నిటిని కలిపి పంచగవ్యం అని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరూ వీటి మీద అవగాహన జరిగి ఉత్పత్తులను కూడా తయారు చేసి మనం ఆదాయ మార్గం పెంచుకునే విధంగా ప్రాముఖ్యత ఉంది.
సో దీంట్లో రకాలు కనుక చూసుకున్నట్లయితే గోజాతులు అనేటువంటివి మన భారతదేశంలో 54 రకాల గోజాతులను ప్రభుత్వం వారు గుర్తించడం జరిగింది. ఈ 54 రకాల్లో 3 రకాలుగా కూడా కేటగిరీగా చేయవచ్చు. సంతోష్ గారు, మనం కంటిన్యూ చేద్దాం. మనకి రైతు ఉన్నారు అరుణ్ జహీరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయో డాక్టర్ ఉన్నారు, అలాగే సార్ కూడా ఉన్నారు, మీకు చెప్పండి. అదే ఆవులను ఏది పెంచుకుంటే బాగుంటుంది? ఫీడింగ్ మా పాలకు దానికి పెంచి కొంచెం ఫామ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం, ఒక 2-3 ఆవులు. ఓకే, చెప్పండి. అరుణ్ గారు, మీరు మన దేశీ గోజాతులు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఒక 54 రకాల గోజాతులు ఉన్నవి. అందులో మనకు ముఖ్యంగా పాల జాతికి సంబంధించినవి చూసుకున్నట్లయితే గిర్రు, సాహివాల్, దియోని, తార్పార్కర్ లాంటి అధిక పాలని ఉత్పత్తి చేసేటువంటి జాతులు ఉన్నవి. అదేవిధంగా పాల కోసం మరియు పని అంటే అగ్రికల్చర్ పనులకు కూడా ఉపయోగపడేటువంటి జాతులైన ఒంగోలు, హర్యానా లాంటి జాతులు కూడా ఉన్నాయి. ఈ 6 రకాల జాతులను కనుక మనం పెంచుకున్నట్లయితే మన ఫామ్లో అధిక పాల ఉత్పత్తిని సాధించవచ్చు. ఓకే అండి. సో అంటే ఇప్పుడు చాలా అవగాహన రావాలి అని చెప్పారు. అంటే రైతుల్లో కావచ్చు, ప్రజల్లో ఈ గోవులకు సంబంధించి ఎలాంటి అవగాహన రావాలంటారు? అవగాహన అంటే మెయిన్ ఈ ఆవుల ప్రాముఖ్యత తెలవాలి. అది మనకి ఏమిస్తుంది అనేది. ఒక్క దేశీ ఆవే మనకు అమృతం ఇస్తుంది. అమృతం అంటే మనకు పెద్ద పెద్ద చుక్క ఉన్నా అది అమృతమే. ఈ ఆవు పాలు వేమన గారు చెప్పినట్టు గంగి గోవు పాలు గడితే చాలన్నట్టు చిన్న ఉన్నా సరే సో ఆ ఆవు ప్రాముఖ్యత తెలవాలి అది. సో ఇదేంటి మనకు అన్ని ఆధునిక మిషన్లు వచ్చాయి, దీని అవసరం లేదు, వ్యవసాయానికి అవసరం లేదని కాకుండా ఒక్క ఆవుతోటి మనం 30 ఎకరాలను దీన్ని సేంద్రియం చేయొచ్చు మనము. సో దాని ప్రాముఖ్యత తెలియాలి ముందు. ప్లస్ మనకు ఈ ఆవు ఒక పాల కోసమే అని కాకుండా దాని బై ప్రోడక్ట్స్ దాని నుంచి కూడా మనం ఉపాధి కల్పించవచ్చు మనకు. ఓకే సంతోష్ గారు, ఇప్పుడు దేశీ ఆవు ఎంపికల్లో రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సో ముఖ్యంగా మనం దేశీయ జాతులు అంటే ఇండిజినస్ కౌస్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా మనం జాతి లక్షణాలను గమనించుకోవాలి. సో మనం ఏ ఉద్దేశం కోసం మనం కంటిన్యూ చేద్దాం. రైతు కూడా ఉన్నారు, గోవర్ధన్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి గోవర్ధన్ గారు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది, మీరు కంటిన్యూ చేయండి. సో మనం ముఖ్యంగా జాతి లక్షణాలు కనుక గమనించుకున్నట్లయితే సో జాతి లక్షణాల్లో గిర్ ఆవు. సో గిర్ ఆవు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మన దేశీ జాతి ఆవు. సో దాంట్లో జాతి లక్షణాలు చూసుకున్నట్లయితే చెవులు ఆకుల్లాగా కిందికి వేలాడుతూ ఉంటాయి, కొమ్ములు అర్ధచంద్రాకారంలో బలిష్టంగా ఉంటాయి, తల పెద్దదిగా ఉండి నుదురు విశాలంగా ఉంటుంది, బలమైనటువంటి మూపురము, పెద్దదైనటువంటి గంగడోలు. దాని రంగు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగు, తెల్లటి స్కిన్ పైన మచ్చలు, బూడిద రంగు మచ్చలు, ఎరుపు మచ్చల్లాగా ఉండి బలిష్టమైనటువంటి ఆవు ఉంటుంది. సో ఈ ఆవును కనుక మనం తీసుకోవాలనుకుంటే దాని బ్రీడింగ్ ట్రాక్ట్ అంటే దాని సొంత స్థలమైనటువంటి గుజరాత్కు వెళ్లాల్సి ఉంటుంది. జూనాగఢ్, భావనగర్, అమ్రేలి లాంటి ప్లేస్లకు వెళ్ళి తీసుకున్నట్లయితే మనకు స్వచ్ఛమైనటువంటి గిరి జాతిని మనం పొందవచ్చు. అలాగే మన భారతదేశంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గటువంటి అధిక పాలిచ్చే గోజాతి ఏంటంటే సాహివాల్. సో ఈ సాహివాల్ కూడా కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు, విజయ్ రెడ్డి షాబాద్ నుంచి. నమస్తే అండి విజయ్ రెడ్డి గారు. విజయ్ రెడ్డి గారు, ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది, కంటిన్యూ చేద్దాం. సో ఇంకొక ముఖ్యమైనటువంటి జాతి సాహివాల్. ఇది మన భారతదేశంలో అత్యధికంగా పాలించేటువంటి స్వదేశీ జాతి ఆవు. దీని పుట్టినిల్లు పాకిస్తాన్లోని మాంటిగోమరీ డిస్టిక్లో ఉంది. సో దీనికి ఇంకా లోకల్ భాషలో ఏం పిలుస్తారంటే లోలా అని, ముల్తానీ అని, మాంటిగోరిమ్ బ్రీడ్ అని, సో ఈ రకంగా వాడుక భాషలో కూడా పిలుస్తారు. ఈ సాహివాల్ అనేది ముదురు ఎరుపు, ముదురు గోధుమ రంగులో ఉంటుంది. చర్మం నిగనిగలాడుతూ లూజ్ స్కిన్ అంటే చర్మం వదులుగా ఉంటుంది, పెద్దదైన గంగడోలు, కొమ్ములు చిన్నవిగా, ఒక్కొక్కసారి కొమ్ములు లేకుండా ఉంటుంది. సో ఇది సుమారుగా 8 నుంచి 12 లీటర్ల పాలిస్తుంది. సో ఇది మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అత్యధికంగా పాలిచ్చే గోజాతి ఆవు. అదేవిధంగా తార్పార్కర్,
రాతి బ్రీడ్స్ కూడా ఉన్నాయి. వీటిని కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే అధిక పాల ఉత్పత్తి సాధించవచ్చు. ఇంకా చెప్పుకోదగింది మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో మహారాష్ట్రలో ఉన్నటువంటి బ్రీడ్ దియోని. సో ఈ దియోని ఏంటంటే తెల్లని చర్మం, చెవులు నల్లగా ఉండి, తలభాగం కూడా నల్లగా ఉండి, చర్మం పైన అక్కడక్కడ నలుపు మచ్చలు ఉంటుంది. సో ఈ దియోని జాతి కూడా మనకు అధికంగా పాలిచ్చేటువంటి ఆవు. సో ఈ రకంగా మనం పాలిచ్చేటువంటి ఆవులను పెంచుకోవచ్చు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆవు, ఈ ఒంగోలు జాతి ఆవు మన స్వస్థలం మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా, ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ ఒంగోలు ఆవు చాలా పనికి పని చేస్తుంది మరియు పాలకు కూడా పనికి వస్తుంది. అంటే దీన్ని డ్యూయల్ పర్పస్ బ్రీడ్ అంటాము. సో దీని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుందంటే బ్రెజిల్ లాంటి దేశాల్లో ఈ ఆవును తీసుకెళ్ళి వాళ్ళ లోకల్ ఆవులను డెవలప్ చేసి సో అక్కడ అధికంగా పాల ఉత్పత్తి సాధించడంతో పాటు ఆహారం కోసం కూడా వాళ్ళు అధికంగా మిగులు దేశంగా కూడా వాళ్ళు సాధించారు. సో అంతటి జన్యు కెపాసిటీ ఉన్నటువంటి మన ఒంగోలు జాతి ఆవును కూడా మనం ఇక్కడ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆస్ట్రేలియా వాళ్ళు మన సాహివాన్లు తీసుకెళ్ళి వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ దేశీయ జాతి ఆవులను డెవలప్ చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పని కోసం బాగా పనికొచ్చేటువంటివి మైసూర్ ఎడ్లు అంటాము, అమృత్ మహల్, హల్లికరు, కిల్లారి. సో ఈ జాతులు అనేటువంటి ఏంటంటే పని అంటే అగ్రికల్చర్ వర్క్స్, ఫ్లవింగ్, కార్టింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో పూర్వకాలంలో ఎక్కువగా రవాణా సౌకర్యం లేనప్పుడు ఈ ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు కాబట్టి ఈ మైసూర్ ఎడ్లు అనేటువంటివి పనికి మరియు వేగానికి ప్రసిద్ధి. సో అంత చక్కగా పని చేస్తాయి. సో ఇప్పటికి కూడా మన ఊర్లలో గ్రామాల్లో రైతులు ఏంటంటే ఈ మైసూర్ ఎడ్లను తెచ్చుకొని చిన్న చిన్న పొలం పనులు చేసుకోవడం కానీ ట్రాన్స్పోర్టేషన్కి ఇప్పటికి కూడా వాడుతున్నారు. ఓకే సార్, మనకి కాలర్ ఉన్నారు కుమారస్వామి వరంగల్ నుంచి. నమస్తే అండి కుమారస్వామి గారు. ఓకే కిరణ్ గారు, ఇప్పుడు వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని ప్రతి రైతు నిరూపిస్తున్నాడు. సో వ్యవసాయ పరంగా చూసుకుంటే మరి రైతుకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటారు? మన ఈ ఆవులతోటి ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం అని ఇప్పుడు చాలా ప్రాముఖ్యత కలిగింది. అంటే మనం పెస్టిసైడ్ వాడకుండా. సో ఇప్పుడు హరిత విప్లవం, క్షీర విప్లవం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనకు హైయెస్ట్ మిల్క్ ఈల్డ్ కోసము, హైయెస్ట్ మనకు పంటలు పండడానికి మనము ఈ సేంద్రియాలను కెమికల్స్ని వాడడము స్టార్ట్ చేశాం మనం. సో దానప్పటి నుంచి మనకు ఇక్కడ ఆవు నశించిపోయడానికి కారణమైంది అది భూమి కూడా అది మనకు కలుషితం అయిపోకుంటూ వచ్చింది. దీన్ని పోవాలంటే మళ్ళీ ఆవును పెంచాలి మనం. ఒక ఆవుతోటి మనకు అది ఒక ఓన్లీ పాలనే కాదు, పాలతోటి బై ప్రోడక్ట్ పాలలాగా చూడాలి మనం. అది ఇచ్చేది మన గోమయము, గోపంచకము, వాటితోటి మనకు భూమి ఫర్టైల్ అవుతుంది. రైతుకు ఇప్పుడు ఎట్లుందంటే రైతు పండించేది వాడేమో విషం పండిస్తున్న రైతును నిందిస్తున్నాడు. అది రైతు చేసిన తప్పు కాదు. మనం రైతుకి దేశీ ఆవు దూరం చేసాం మనమే. దాన్ని పక్కకు చేసి వేరేవన్నీ వాడికి ఇచ్చేస్తే అతను ఏం చేయగలుగుతాడు? వాడు ఇచ్చింది చేస్తాడు. యథా రాజా తదా ప్రజ. వాళ్ళు ఇచ్చింది మనం చేస్తున్నాం. అది మళ్ళీ మనం దేశీ ఆవును కనుక మనం తీసుకొచ్చేస్తే దాని నుంచి మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు పాలు తాగేయాలన్న భయం అవుతుంది మేడం అది. సో దాంట్లో ఏం కల్తీ ఉంటే ఏముండదు. ఒక్క ఆవు మాత్రమే మీకు అమృతం ఇవ్వగలుగుతుంది. ఆవు నుంచి దానికి వచ్చే వ్యవసాయం, ఇప్పుడు గిత్తలు ఉన్నాయి, దాని నుంచి అది పాలు ఇయ్యదు కదా, గిత్తలు ఎందుకు పెంచాలంటారు. అది ఇచ్చే దాని మయం ఉంటుంది కదా, మూత్రము. ఇందాక సార్ చెప్పినట్టు మనము భూమిని ఫర్టైల్ చేయాలి ముందు మనము. సో సేంద్రియ వ్యవసాయం అది మన ప్రకృతితోటి సంబంధించింది. అది దాని నుంచి పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. సో అది ఒకవేళ తీసుకొస్తే మనకు, సో ఎప్పుడైతే రైతు హ్యాపీగా ఉంటాడో మనం హ్యాపీగా ఉంటాం. అది సార్ మనకి కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. శ్రీనివాస్ నెల్లూరు నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు. ఓకే సంతోష్ గారు, మనం ఎవ్రీ సీజన్ కూడా చూస్తుంటే అంటే సీజన్ల వారీగా ఏమైనా ఈ ఆవుల్లో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందంటారా? లేకుంటే ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు?
తప్పకుండా మనం సీజన్ వారీగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మన భారతదేశంలో సీజన్లు చూసుకున్నట్లయితే వానాకాలం, చలికాలం, ఎండాకాలం. సో ఈ సీజన్ల వారీగా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం చలికాలంలో ఉన్నాం మనం. సో చలికాలంలో ఏంటంటే టెంపరేచర్ అనేది మనకు రాత్రి వేళల్లో పడిపోతుంది. సో 1 డిగ్రీ టెంపరేచర్ పడిపోయినట్లయితే మనం 2% అధికంగా మేత ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే టెంపరేచర్ కనుక పడిపోయినప్పుడు టెంపరేచర్ మెయింటెనెన్స్ కోసం దానికి అధిక పోషకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే పాల ఉత్పత్తి కూడా పడిపోతుంది. సో ప్రతి 16 డిగ్రీల సెంటీగ్రేడ్ తర్వాత నుంచి ప్రతి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గితే సుమారు 5 నుంచి 10% వరకు పాల ఉత్పత్తి పడిపోయే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల న్యూమోనియా లాంటి వ్యాధులు రావడం వచ్చే అవకాశం ఉంది. ఇవి రాకుండా మనకు డైరీ ఫామ్స్లో మనం ఏం చేయాలంటే పరదాలు కట్టాలి. సాయంత్రం వేళల్లో పరదాలు కట్టాలి, ఉదయం వేళల్లో తీయాలి. అదేవిధంగా మన పశువుల పాకను రోజుకు 2 సార్లు ఖచ్చితంగా శుభ్రం చేయాలి. లేకపోతే రాత్రి వేళల్లో పేడ నుంచి అమ్మోనియా గ్యాస్ రిలీజ్ అయ్యి వాటికి ఊపిరితిత్తుల సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చలికాలంలో ఏంటంటే వైరస్ యొక్క అటాక్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వైరస్ చూసుకున్నట్లయితే FMD వైరస్ కాలికుంటు వ్యాధి కలుగజేస్తుంది. సో ఇది వచ్చినప్పుడు ఏంటంటే పశువులు అధిక జ్వరము, గిట్టెలల్లో, కాళ్ళల్లో, నోట్లో, నాలుక మీద, చిగుర్ల పైన పుండ్లు పడడంతో అవి మేత తినకపోవడం, నడవలేకపోవడం లాంటి లక్షణాలు చూపించి ఉత్పాదకత కూడా మనకు సగానికి సగం పడిపోతుంది. సో ఇది వచ్చినప్పుడు మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ వేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వాడి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాకుండా కూడా మనం గాలికుంటు టీకాలు కనుక వేసుకున్నట్లయితే ఈ వ్యాధిని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎండాకాలంలో కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు రాబోయేది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో ఏంటంటే అధిక ఉష్ణోగ్రతకు గురై పశువులు డీహైడ్రేషన్ గురై ఉత్పాదక తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో పశువుల కొట్టాల్లో మనం చల్లదనాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దేశీయ జాతి ఆవులు ఏంటంటే జన్యుపరంగా అవి హీట్ టాలరెన్స్, అంటే మన భారతదేశ వాతావరణ వేడిని తట్టుకొని పెరగాల్సిన కెపాసిటీ ఉంది. అయినప్పటికీ కూడా కొంతమేర మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే నేను చెప్పబోతున్నా. ఇది దేశీయ ఆవులకు సీజన్ పరంగా, అంటే నా సొంత ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, సీజన్ పరంగా దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకు దేవుడిచ్చిన బ్యూటీనెస్ గో మాత అంటారు కదా, అది ఏ సీజన్ తట్టుకోగలుగుతుంది. సో నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 200 ఉన్నాయి దూడలతోటి కలిపి. సో ఈ సీజన్ చేంజ్ అయినప్పుడనే పెద్ద ఇబ్బంది ఏం రాదు. అది 40 డిగ్రీస్ టెంపరేచర్లో సస్టైన్ అవుతుంది, అది మైనస్లో కూడా సస్టైన్ అవుతుంది. సో ఈ దేశీయ ఆవు అదే గొప్పతనం. సార్ చెప్పినవి మనకు ఉండొచ్చు, ఈ దేశీయ ఆవులలో అంత పెద్ద ఇబ్బంది ఉండదని నా సొంత ఎక్స్పీరియన్స్ తోటి చెప్పగలుగుతాను నేను. ఓకే సార్, మనం ఈ పొట్టి పుంగనూరు ఆవుల గురించి కూడా వింటూ ఉన్నాము. సో చాలా హైట్ కూడా చాలా తక్కువగా ఉంటుంటాయి. వీటి ప్రత్యేకత ఏంటి సార్? చాలా పాపులర్ అనేది పుంగనూరు అని. పుంగనూరు అంటే పుంగనూరు అంటే చిత్తూరు నుంచి వచ్చాయి అవి. సో మన దౌర్భాగ్యమో మన బ్యాడ్ లక్ అవి ఎక్కువ మటుకు చెన్నై అంటే ఇంతకుముందు మద్రాస్ అంటారు కదా, మద్రాసు బెంగళూరుకి అక్కడ మైగ్రేట్ అయిపోయాయి. దానికి కారణం ఏది, అది ఎత్తు తక్కువ ఉండి తక్కువ సైజు ఉన్నందుకు అది తక్కువ మేత తీసుకుంటుంది. అసలు ఒకప్పుడు ఎక్కువ 5-6 లీటర్లు పూటకి డైలీ ఇచ్చేది, అది కెపాసిటీ ఉండేదని. అది చిన్నగా ఉన్నందుకు ఈ పాలు ఇంటి ముందరకు వచ్చి పాలు కావాలి నాకు అంటే ఆ పెద్ద ఆవును తీసుకుపోయి పితకలేము కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, చిన్నగా ఉంది ఇది పుంగనూరు, బ్యూటిఫుల్గా ఉంది, వాళ్ళ ముందర పితికిస్తే వాళ్ళకి సంతోషం అని. అంతేగాని ఇప్పుడు కొత్తగా ఏం చేశారు, పుంగనూరు చాలా అది కాస్ట్లీ, అది దాంట్లో అమృతం ఉంటుంది, దీనికంటే స్పెషల్ ఉంటుంది, అది కాదే కాదు. అది తక్కువ హైట్ ఉంది, తక్కువ తిని తక్కువ స్పేస్ కూడా తక్కువ తీసుకుంటుంది. అది చిన్న పిల్లవాడు కూడా తీసుకెళ్లి పాలు బితికొచ్చు దాన్ని, అంత డొజైల్గా ఉంటుంది. దాని నుంచి ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది అది. సో అది అక్కడ ఎప్పుడు వెళ్ళిపోయింది కానీ మళ్ళీ మనకి రాలేదు అది. సో ఇప్పుడు అంతరించిపోయే జాతులలో పుంగనూరు కూడా ఒకటి ఉంది మనకు, దాన్ని కాపాడుకోవడము చాలా అవసరం మనకు. ఓకే సార్, ఇప్పుడు జెర్సీ ఆవులు కూడా ఉంటుంటాం. ఈ దేశీ ఆవులకి ఈ జెర్సీ ఆవులకి మధ్య తేడాలు ఏంటి సార్? పోషణలో కావచ్చు, ఎందులైనా? సో ముఖ్యంగా ఆవు జాతులు కనుక చూసుకున్నట్లయితే మన స్వదేశీ జాతులు అంటే ఇండిజినస్ బ్రీడ్స్, ఎగ్జాటిక్ బ్రీడ్స్ అంటే విదేశీ జాతులు. సో ఈ విదేశీ జాతులు చూసుకున్నట్లయితే జెర్సీ, హాలిస్టీన్ ఫ్రీజియన్, ఐర్షైర్, గరెన్సీ, బ్రౌన్సిస్ లాంటి జాతులు ఉన్నవి.
సో ఈ జాతులకు మరి మన జాతులను ఎలా గుర్తుపట్టాలి? సో ముఖ్యమైనటువంటి డిఫరెన్స్ ఏంటంటే మూపురం, హంపు. సో మన దేశీ జాతులు అన్నింటికీ కూడా హంపు, మూపురం అనేది ఉంటుంది. విదేశీ జాతులకు ఈ మూపురం ఉండదు. ఇంకొకమైన డిఫరెన్స్ ఏంటంటే వీటికి గంగడోలు ఉండదు. మన దేశీ జాతుల ఆవులకు చక్కగా గంగడోలు మెడ కింద వేలాడుతూ ఉంటుంది. అదేవిధంగా పాలపరంగా చూసుకున్నట్లయితే విదేశీ జాతి ఆవులు ఇచ్చేటువంటి పాలు A1 మిల్క్ అంటాము, మన దేశీ జాతులు ఇచ్చేటువంటి పాలు A2 మిల్క్ అంటాము. సో దీన్ని ఏ విధంగా అంటే మనం అందులో ఉన్న ఒక ప్రోటీన్ ఆధారంగా దీన్ని మనం డిఫరెన్స్ చేస్తాము. అది ఏంటంటే బీటా కెసిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది, మిల్క్ ప్రోటీన్. సో దాంట్లో 67th పొజిషన్ అనే ఒక అమైనో యాసిడ్ అక్కడ ప్రోలిన్ ఉంటేనేమో మన A2 మిల్క్, హిస్టిడిన్ ఉంటే A1 మిల్క్. సో ఈ A1 మిల్క్ వల్ల కూడా మనకు ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ హిస్టిడిన్ అనేది మన పాలు తాగినప్పుడు అది హిస్టమిన్గా మారి సో అలర్జిక్ ఇన్ఫ్లమేషను, సో GI ఇన్ఫ్లమేషన్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే మన దేశీయ ఆవులు కనుక చూసుకున్నట్లయితే అటువంటి సమస్యలు రావు. ఇంకా కనుక చూసుకున్నట్లయితే మన దేశీయ ఆవులు మన వాతావరణానికి తట్టుకొని ఉంటాయి. హీట్ టాలరెన్స్ బాగా ఉంటుంది, అడాప్టబిలిటీ బాగా ఉంటుంది. నెక్స్ట్ పరాన్న జీవులకు బెడద కూడా ఉండదు. అదే విదేశీ ఆవులు కనుక చూసుకున్నట్లయితే సో అవి వాతావరణ వేడిని తట్టుకోలేవు, ప్లస్ పరాన్న జీవుల బెడద ఎక్కువగా ఉంటుంది, రోగాల బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. కేవలం అవి పాల ఉత్పత్తి మాత్రమే అధికంగా ఇవ్వగలుగుతాయి. సో ఏ రకంగా చూసుకున్నా కూడా మన దేశీ జాతులు అనేటువంటి చాలా మేలైనవి. వాతావరణానికి తట్టుకోవడమైనా, పాలు ఉత్పత్తి చేయడమైనా, వ్యాధులు రాకుండా ఉండడంలో మన దేశీ ఆవును మించిన ఆవులు లేవు. సార్ ఫైనల్గా మీరు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? ఈ ఆవులకు సంబంధించి రైతుల్లో ఎలాంటి అవగాహన కావాలి, ఎలాంటి మార్పు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? నేను అనుకున్నది ఒక్కటే, ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఆవు అనేది ఉండాలి. ఇంతకుముందు పూర్వం ఒక ఇంటికి 2-3 ఆవులు ఉంటుండే. అప్పుడు 360 రోజులు రైతుకు పని ఉంటుండే దీని నుంచి. సో ఇప్పుడు మళ్ళీ మనం తీసుకొచ్చేది కోరుకునేది ఏమంటే అగైన్ మళ్ళీ మనం రైతుని నిందించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గేదె పాలకు వాళ్ళు ఆ ఫ్యాట్ ని బట్టి డబ్బులు ఇస్తున్నారు కేంద్రాలలో. సో దాని నుంచి ఇప్పుడు అందరు పాలు ఈల్డ్ ఎక్కువ కోసం దాని వైపు మొబ్బుచ్చుకుతున్నారు. అది కాకుండా మన దేశీ ఆవు దీని ఉంటే ప్రతి ఇంట్లో ఒక ఆవు ఉండాలి. ఉంటే మనము మళ్ళీ పూర్వంలాగా మన భారతదేశాన్ని మంచి చేయొచ్చు మనం. ఓకే సార్, మీ మాటల్లో మీరేం చెప్పాలనుకుంటున్నారు? దేశీ ఆవులు పెంపకం అనేటువంటిది గోమాత సేవ, గోసేవయే మాధవ సేవ అనేది నానుడి ఉంది. సో ఈ దేశీయ ఆవులు కనుక మనం పెంచుకున్నట్లయితే మన దేశీయ ఆవులను సంరక్షించుకోవడంతో పాటు మానవాళి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. అందులో ముఖ్యంగా పాల సంబంధించినటువంటి ఉత్పత్తులు, అదేవిధంగా గోమయము, గోపంచకము, వీటి ద్వారా తయారు చేసినటువంటి ఉత్పత్తుల ద్వారా మన రోజువారీ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే సార్, పండగ రోజు మా స్టూడియోకి వచ్చి దేశీ ఆవుల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విష్ యూ ది సేమ్ సార్. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.